అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గోల్డ్ స్కామ్ వ్యవహారం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోని సిద్ధేశ్వర జ్యువెలరీ సంస్థ సుమారు 5 కోట్ల రూపాయల మేర ఖాతాదారుల డబ్బులు, బంగారం వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తడంతో బాధితులు ఆందోళన బాటపట్టారు. తమకు న్యాయం చేస్తానని, సమస్యలను పరిష్కరిస్తామని యజమాని హామీ ఇచ్చినప్పటికీ నిర్ణయించిన రోజున అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పలువురు బాధితులు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. తాము కష్టపడి కూడబెట్టిన సొమ్మును జ్యువెలరీ సంస్థలో పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయో లేదో అన్న ఆందోళనలో ఉన్నామని బాధితులు వాపోతున్నారు. యజమాని వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంప్రదించి ఏం జరిగింది ఎంత నిలదీసి అడగాలి, నాకు న్యాయం చేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. గొంతు తెగిపోయిందని పట్టుకొచ్చి ఇస్తే అంటే రిఫర్ చేసేయండి అంటే చేసేస్తానమ్మా నేను ఇస్తుంది ఇలా మొక్క తెంపి చూపించి అన్నారు. అమ్మ 1000 రూపాయలు ఇస్తే నేను మళ్ళీ బాగు చేసి ఇస్తాను, నేను గొంతు 3 రోజులు టైం పెట్టుకుంటానని చెప్పారు. 3 రోజులు వెళ్ళపోయి 3 నెలలు అయ్యిందండి. వచ్చి ప్రెసిడెంట్ గారిని అడిగితే ఇవాళ రేపని జోక పెడుతున్నారు, మీరు కేసు కానీ వెళ్తే మీకు ఏమీ రావమ్మా అన్నారండి. అనేటప్పటికి మేము వాళ్ళ మాట ప్రకారంగా మేము కట్టుబడి ఉన్నామండి ఈ రోజు వరకు. ఇప్పుడు ఏమో ఆయిల్మెంట్ రాసి పంపేస్తున్నానమ్మా. జనపరుడు గుమస్తా చేస్తున్నాడండి. ఇందులో మూల కారణం పోతున్నాడు. ఆ కుర్రోడు కూడా ఉన్నాడు. ఆ కుర్రోడు ఏ సమాధానం ఎవరికి చెప్పట్లేదండి. ఏమడి నాకేం తెలియదండి, నాకేం ఇవ్వలేదండి అని చెప్తాడు. తను ఏం చేయాలి, ఎలా వెళ్ళిపోతాడండి కూడా అతనికి తెలుసండి. కానీ అతను కూడా మాకు ఏ సమాధానం చెప్పట్లేదండి.